మసాలా పేస్టులు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో మిక్సీలో ఉన్నట్టు ఎలా చేసుకోవడం నేర్చుకున్నానండి. దీనికి అంటే చాలామంది బ్యాచిలర్స్ మసాలా పేస్టులు లేకపోవడం వల్ల కుకింగ్ అవ్వదేమో అనుకుంటారు. కానీ ఇలా కూడా ఉండదు, టేస్టీగానే ఉంటుంది, కానీ వండేదిగానే ఉండాలి. మనం ముందుగా ఏంటంటే ఒక పాన్లోనే అల్లము కొట్టేసి పక్కన పెట్టుకుంటాం. ఏదో పాన్లోనే మనం చికెన్ తెచ్చుకొని ఉప్పు, పసుపు, కారము కొంచెము వేసేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. అందులో అయితే కనుక వేయించిన వెల్లుల్లి, వేయించిన పచ్చిమిర్చి కూడా కలిపేయాలండి. శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టుకుంటాం, మూత పెట్టేస్తామండి. ఇప్పుడు వేరే పాన్లో అయితే కనుక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపేసి వేయిస్తుంటామండి. వేయిస్తే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేస్తామండి. దీనికైతే కనుక ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ కావాలి. ఎక్కువ ఆనియన్స్ వేసి అందులోనైతే చికెన్ వేస్తాం. మ్యారినేట్ చేసి మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి మ్యారినేట్ చేస్తాం కదండి. పసుపు, ఉప్పు, కారం వేసి ఆ మ్యారినేట్ చేసి చికెన్ వేస్తాం. అప్పుడైతే కనుక మనం కొంచెం పసుపు వేయాలి, ఎక్కువైతే పసుపు వేయకూడదు. వేసేసి మ్యారినేట్ చేసుకుని చికెన్ ఇందులో వేస్తామండి. అలాగే మూత పెట్టి సిమ్లో పెట్టి అలా ఉడికించాలండి. అలా ఉడికించండి, ఎందుకంటే మనకి కొద్దిసేపటి మనం మూత పెట్టక ముందు నూనె నుండి నీరైతే రాదు, కానీ చికెన్ నుండి మూత పెట్టిన తర్వాత అయితే కొంచెం నీరైతే వస్తుందండి. చికెన్తో అలాగా మనం సిమ్లో పెట్టి అలా వేసుకుంటాము. ఒక 50% వరకు అలా వేయించుకొని ఉండదండి. వేయించేసిన తర్వాత మూత పెద్దమే తీయడము, వేయించుకొని మూత పెద్దమే తీయడం, వేయించడం అలా చేసి దగ్గరగా అయ్యేటప్పుడు కొంచెం చేతి కడుక్కున్న నీళ్ళు అంటే మనము కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది. వేసేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టి అలా సిమ్లో ఉడుకుతుంటుందండి. మరి కలపాల్సిన అవసరం 2 సార్లు కలిపేసి చూసుకోవాలి. మళ్ళీ ఉడికించలేదు చేసుకుని ఒక నిమిషాలకి మరి కొంచెం నీళ్ళు వేస్తాము. వేసేసి మళ్ళీ మూత పెట్టేయాలండి. మూత పెట్టి అసలు యాక్చువల్లీ ఉడికిపోద్ది, మనకి 50% వేయించినప్పుడు ఉడికిపోద్ది. ఇంకా ఉన్న 50% ఇలా నీళ్ళు కొంచెం వేసాక ఉడికిపోద్దండి. మూత అయితే మాత్రం కంపల్సరీగా పెట్టాలండి. మూత పెట్టి చికెన్ అవ్వదండి. మూత పెడుతూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. కానీ నీళ్ళు వేసిన తర్వాత అయితే అసలు మూత తీయకూడదండి. శుభ్రంగా 2-3 సార్లు కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత నేనైతే కనుక ఇంట్లో చేసుకుని ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తానండి. మసాలా పౌడర్ వేస్తాను, పేస్ట్ చేయలేదండి. పేస్ట్ అయితే వేయలేదు, మసాలా పౌడర్ వేస్తానండి. వేసేసి మనము శుభ్రంగా కలిపేయండి. కలిపేసి దించడమని. ఎక్కువసేపు మసాలా పౌడర్ వేసాక ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరియు ఏంటంటే తక్కువ టైంలో మిక్సీ లేకపోయినా మనకి రెడీ అయిపోతుంది. మీరు ట్రై